ఈరోజు మోస్ట్ డిసప్పాయింటింగ్ సీను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బిగ్ బాస్ నిద్రపోతున్నాడు అనిపిస్తుంది నాకు. గేమ్లో సెలెక్ట్ అవడం కోసం అంటే ఎవరు ఆడాలి ఎవరు ఆడకూడదు టాస్క్లు అన్న దానికోసం చిట్స్ వేసుకోవటం ఏంటి? ఇంకా అందరికీ చిట్స్ పేపర్లు అవైలబుల్గా పెట్టి అక్కడ పేపర్స్ పెన్ను పెడితే ఈవెన్ మనం కట్ చేసేసి ముక్కలుగా స్క్వేర్గా రెక్టాంగిల్గా కట్ చేసి అక్కడ పెడితే టాస్క్ వచ్చిన ప్రతిసారి ఎవరు ఆడాలన్న దాని మీద వాళ్ళు చిట్స్ వేసేసుకుంటారు. చక్కగా మనం చూసేద్దాం. అరే వాళ్ళు వేస్తున్నారు సరే, బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు అన్నది నా క్వశ్చన్. వార్నింగ్ ఇవ్వాలి కదా, పాయింట్స్ పెట్టుకోవాలి నీట్గా. బాబు నేను ఎందుకు అరుగురాలని నేను ఇంకో దీనికోసం ఆడాలనుకుంటున్నానని చెప్పి అప్పుడు కదా వాళ్ళ గురించి మనకు తెలిసిద్ది. వాళ్ళు చిట్స్ వేద్దాం అనుకోవటం, చిట్స్ వేయటం, ఈయన అసలు ఏమీ అనకపోవటం, వాళ్ళ చిట్స్ ప్రకారం డిసైడ్ అయిపోవటం. ఏంద్రా ఇది? ఆ రాజు రాణులకు కూడా ఇచ్చేసి వాళ్ళు చిట్స్ వేసుకునే వాళ్ళు చక్కగా ఎందుకు పాయింట్స్ పెట్టుకోవటం? అది మాత్రం నాకు అసలు నచ్చలా. ఇది ఎక్కడో లాంగ్ బ్యాక్ హిందీలో జరిగినప్పుడు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు బిగ్ బాస్. మళ్ళీ నేను తర్వాత చూడలేదు అలాగ చిట్స్ వేసుకోవటం. మన తెలుగులో మాత్రం చాలాసార్లు చూశాను నేను. ఇది ప్రతిసారి చూసి నేను చూసిన ప్రతిసారి మాట చెప్తాను. నేను రివ్యూ స్టార్ట్ చేసిన ఏంది ఇది అని. ఏంటో అసలు చాలా విషయాలు లైట్ తీసుకుంటున్నారు. మెయిన్ పాయింట్లు నామినేషన్స్ కోసం డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, మీరు లైట్ తీసుకుంటారు. చిట్స్ వేసుకుంటారు, పంటలు వేసుకుంటారు, మీరు లైట్ తీసుకుంటారు. ఇవే కదా మెయిన్ వాళ్ళ పర్సనాలిటీ మాకు తెలియజేసేది. నామినేషన్లో పాయింట్స్ పెట్టి డిస్కషన్ చేయడం ఎలాగో ఇక్కడ కూడా అంతే కదా. ఏమో అది మాత్రం నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. మీరు కూడా అగ్రీ చేస్తే ఈ పాయింట్ ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. మంచి పాయింట్లు ఉన్నాయి. ఎపిసోడ్ రివ్యూ కమిట్ అవ్వద్దురా చిన్నగా ఉంటుందని చెప్పి. కాకపోతే కొన్ని పాయింట్స్ మంచిగానే ఉన్నాయి. లైవ్ చూడటం నాకు కొద్దిగా బోరింగ్ అనిపించింది. సో ఈరోజు కొంచెం లైవ్కి చూస్తా ఆన్ ఆఫ్లో ఉన్నాను అనమాట. అందుకోసం చెప్పి దాని తర్వాత ఇంకా ప్రోమో అనాలిసిస్ కూడా చేయడానికి ఏం లేదు, నార్మల్ ప్రోమోలే. అందులో నేను డీకోడ్ చేసేటట్టు ఏమి లేవు కాబట్టి ఇంక నేను దాని తర్వాత వీడియో ఏం చేయాల. అంతే, అవైలబుల్గానే ఉన్నా, చూస్తూ ఉన్నాను కానీ ఆన్ ఆఫ్లో ఉన్నా అంతే. సో తనుజ గారు కొంచెం ఉదయాన్నే స్టార్ట్ చేస్తారు ఏంటంటే కొంచెం కామెడీ పర్పస్లో స్టార్ట్ చేస్తారు. ఏ రాన్లు ఏంది మీరు అసలు మీకోసం ఏమనుకుంటున్నారు అది అని చెప్పి వాళ్ళని ఉడికిస్తారనమాట. సరే ఆగి ఇంకా టాస్క్ స్టార్ట్ అయ్యింది కదా మేము చూపిస్తామని చెప్పి రీతు అంటూ ఉంటారు. ఏంటి మీరు కళతో భయపెట్టేస్తున్నారు ఏంటి? దివేమో నిన్నెవడరా భయపెట్టింది అని చెప్పి అసలు ఇవి నేను భయపెట్టరు. సో ఆవిడ కొంచెం ఫన్గానే చేసుకున్నారు ఇదంతా. వాళ్ళ వీళ్ళ బిల్లు కమాండర్ తనుజ ఉరుక్కొనరా ఏంటిది అని చెప్పి 2-3 సార్లు ఇవి నేనే సతాయిస్తారంటే ఎందుకు ఇక్కడ నుంచొని మమ్మల్ని చూస్తున్నావు, అబ్జర్వ్ చేస్తున్నావు, వింటుంది అనేది ఒకసారి, ఆ సోఫాలో ఎందుకు కూర్చుంటున్నావు, నేను కూర్చోమంది ఇక్కడ కదా అని ఒకసారి అలా సతాయిస్తూ ఉంటారు. మీకు అన్నీ చెప్పి చేయాలా, మేమేం చేసినా అది ఇది అని చెప్పి కొంచెం వాళ్ళని ఆట పట్టిస్తే ఇది చేస్తూ ఉన్నారు. భరణి గారు 10 పనులు చెప్పి మన రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారా అంటే డెప్ప పగిలిపోద్ది. వాళ్ళకి సెటర్ వేస్తారన్నమాట, డెప్ప పగలగొట్టాలి అది అని చెప్పి. ఇది వెయిట్ చేయండి ఉంటుంది. అబ్బచ్చా సాంగ్ ఉంది కదా, వస్తుంది మీకు మీ దగ్గరికి వస్తుంటే ఏంటో ఉండేది అయ్యి అని చెప్పి హలో గెటప్ వేసుకున్న తర్వాత ఇది అయినా ఏంటి మీకేదో సూపర్ పవర్ ఇచ్చేసినట్టు ఆ వెనకాల ఉన్న ఈ డ్రెస్ న్యూస్ ఏంది, మీరు నిజంగానే సూపర్ మ్యాన్ అనుకుంటున్నారా? ఇలా ఏదో సరదాగా కాసేపు ఆట పట్టించారు. గంట తర్వాత చూస్తావుగా, గుర్తుంచుకో సేమ్ లైన్ సేమ్ పొజిషను ఇట్లాగే కూర్చోబెడతాం అది ఇది అని చెప్పా. అదేదైతే ఉందో అది బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఇదే. దీని తర్వాత చాలా విషయాలు ఈ యాక్షన్ ఏదైతే ఉందో తర్వాత ఓవర్ యాక్షన్కి కాజ్ అయినాయి చెప్తాను ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. దాని తర్వాత తనుజ అండ్ కళ్యాణ్. సో మార్నింగ్ ఏంటంటే తనుజ రెడీ అయ్యేటప్పుడు చాలా లేట్గా రెడీ అయ్యారు, అందరికన్నా లాస్ట్ రెడీ అయ్యారు. సో కళ్యాణ్ అందుకోసం అని చెప్పి ఎందుకు లేట్ అయిందంటే ఆవిడ టీ చేశాను, హాట్ వాటర్ పెట్టాను, అది చేశాను, ఫ్లోర్ క్లీనింగ్ హెల్ప్ చేశాను, వాష్రూమ్ క్లీన్ చేశాను, ఇన్ని చేసుకొని రావాలి కదా రాజా అది అంటే సరే ఇంకోసారి లేట్ అయిద్దా అంటే వద్దు ప్రభు అన్నట్టు ఆవిడ సరే మనసులో ఏం పెట్టుకోకండి అంట. ఈయన మళ్ళీ అంత అది చేసి మళ్ళీ లాస్ట్లో వచ్చేస్తుంది అబ్బా ఇంకేం చేయలేము మనసులో ఏం పెట్టుకోకండి అంటే ఆవిడ సీరియస్గా బాటిల్ తీసుకొని వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇమ్మాన్యుయల్ రీతి కామెడీ ఇంక మనం ఏం చెప్పుకుంటాం. సంజన గారికి పుస్తకం అప్పచెప్పారు, దొంగకి చాలా అప్పచెప్పినట్టు. సో లెక్కలో వచ్చిన రేషన్ ఏంటి, ఎవరిని తిన్నారు, ఎవరిని తినలేదు, ఏం తిన్నారు, ఎక్కడేం వాడారు అన్న దాని మీద. సో ఆవిడ కొంచెం మాల్ సైడ్ చేసి సంజన గారికి కొన్ని విషయాలు నాకు సూపర్గా నచ్చుతారు తెలుసా. ఇది ఈవెన్ తమ్నెల్లో పెడదాం అనుకుంటే నాకు అది స్కోప్ దొరకలేదు. 2 విషయాలు ఇక్కడే చెప్పేస్తా. అదేంటంటే మీరు గమనిస్తే ఆవిడ ఫుడ్ వాల్యూ బాగా తెలుసు. అందరికి ఇచ్చారు తెలుసా, వాటర్ నిమ్మకాయ నీళ్ళు అందరికీ ఇచ్చారు. గౌరవ్కి, భరణి గారికి, ఇమ్మాన్యుయల్కి అందరినీ కూర్చోబెట్టి అందరికీ పంచారు వాటిని. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, దివ్య టాస్క్ ఓడిపోయిన తర్వాత దివ్య లోపలికి వెళ్ళి వాష్రూమ్లో ఉంటే ఆవిడ అక్కడే కూర్చొని బయట వెయిట్ చేస్తున్నారు ఏమైనా ఏడ్చిద్దేమో అని చెప్పి. చెప్తారు కదా నాగార్జున గారికి, నువ్వేంటమ్మా ఇలా ప్రతి దాంట్లోనూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలంగా మార్చుకున్న ధైర్యంగా ఎలా ఉంటావంటే నేను అలా అయిపోయాను సార్, ఇంత ధైర్యంగా ఉంటా మిగతా వాళ్ళకి కూడా, అందుకే నేను ఏదైనా ఉంటే వాళ్ళకి నేను దగ్గరగా ఉంటానని చెప్పి. సో అది ఆవిడ.
నెక్స్ట్ బాహుబలి సీన్ రీక్రియేషన్ చేశారు. సరే అక్కడ మాత్రం ఇమాన్యుల్ స్కోప్ దొరికినప్పుడల్లా కామెడీ చేస్తుంటాడు. ఇమాన్యుల్ స్పెసిఫిక్గా టాస్క్లు ఏం అవసరంలా, వచ్చినప్పుడు తన ఛాన్స్ తను ఇచ్చేసుకుంటూ ఉంటాడు. చిరునవ్వుతో అనే ప్రోగ్రామ్ చేశారు కదా, చిరునవ్వుతో డ్యాన్స్, అది భరణి గారు వచ్చినప్పుడు ఎవడు అదే మా అన్ననే అని అలాంటి మూమెంట్స్, నరికేసినప్పుడు అమ్మాయి మీద పట్టడం, ఇలా చాలా ఉన్నాయి. లైవ్లో ఒకటి ఇంట్రెస్టింగ్ చెప్తుంది, ఇది వేస్తారు ఎపిసోడ్లో అనుకున్నా, ఇలా అయితే రీతు నీళ్ళు తాగించమంటది ఇమాన్యుల్కి. ఇమాన్యుల్ తాగిపిస్తూ ఉంటే కొన్ని నీళ్ళు కావాలి నొంపేస్తాడు మీద, టిష్యూ తీసుకుని క్లీన్ చేస్తూ ఉంటాడు. పక్కన బయట ఎవరో డెమాన్ ఉంటాడు అనమాట. డెమాన్ సీరియస్గా చూస్తుంటే ఇమాన్యుల్ మీరు తక్షణమే బయటికి రండి అనగానే నువ్వేం బిగ్ బాస్ కాదులే అని చెప్పి ఇమాన్యుల్ అంటూ ఉంటాడు. పక్కన రాజుగారు కూర్చొని ఉంటారు అనమాట. రాజుగారు అయినా రాజుకి లేని బాధ నీకెందుకురా అని చెప్పి నవ్వుకుంటారు. అంటే మనకు కుళ్ళిపోతూ ఉంటాడు అనమాట. సో అలా ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని కొంచెం నవ్విస్తా కవ్విస్తా తన స్క్రీన్ స్పేస్ని తను కాపాడుకుంటూ ఉంటాడు. ఆ బొక్క అయితే ఉందో ఇమాన్యుల్ కోసం మంచిగా చెప్పించారల్లా నా మైండ్లో ట్రిగర్ అవుతూ ఉంటుంది నామినేషన్ పాయింట్. ఏం చేయలేం. నెక్స్ట్ ఇది మెయిన్ సన్నివేశం ఏంటంటే ఇక్కడ తనకి పనిష్మెంట్ ఇద్దాము అని చెప్పి, అంటే మార్నింగ్ ఏదైతే తను చేసిందో తనుజ, సో దానికోసం మళ్ళీ ఆ సీన్ రీక్రియేట్ చేసి తనకి పనిష్ చేద్దాము అన్న విధంగా తన్ని ఆ కిచెన్ది ఏదైతే స్లాబ్ ఉందో దాన్ని ఎక్కిద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ సో తను ఎక్కమంటూ ఉంటారు, తను ఎక్కదు. ఎక్కనప్పుడు ఏమైందంటే మిగతా కమాండర్ చెప్తారు, కమాండర్ డిమాన్, కమాండర్ పవన్ అనగానే ఇక్కడ తను కొంచెం వెనకాల బ్యాక్ చేసి ఇలా అంటాడు. అన్న తర్వాత ఇవి అంటారు నో మ్యాన్ హ్యాండ్లింగ్. మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది కొంచెం పెద్ద పదమే. నో మ్యాన్ హ్యాండ్లింగ్ అనగానే కొంచెం డెమాన్ షాక్ అవుతాడు. నెక్స్ట్ నిఖిల్ కూడా వస్తాడు, ఏ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి, కొద్దిగా ఇక్కడ నవ్వుతానే అన్నారు సరేనా. దాని తర్వాత ఏమైందంటే నిఖిల్ ఆర్డర్ వేశారంటే తనుజ ఏమో చెప్పండి అంతేగాని అబ్బాయిల్లా హ్యాండిల్ చేస్తారేంటి అని చెప్పి. ఇక్కడ వర్డ్ రాంగ్, నేను మొత్తం చెప్పేదా కాగండి మీరు, నేను ఎక్కడ కరెక్ట్గా చెప్తాను, నేను ఏది తప్పు చెప్పను. దివ్య అబ్బాయిలు కాదు కమాండర్స్లో చేస్తున్నారు అని చెప్పి, ఇక్కడ అబ్బాయిలా చేస్తున్నారు ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు అలా కాదు అక్కడ ఆవిడ ఉద్దేశం. ఆవిడ ఏమనాలనుకున్నారంటే తర్వాత చెప్తారు. అది అయిపోయిన తర్వాత హే సెన్స్ లేదారా అబ్బాయిల దగ్గర బిహేవ్ చేస్తారు ఏంటని. సో ఆవిడ ఉద్దేశం ఏంటంటే అబ్బాయిల దగ్గర ఎలా బిహేవ్ చేస్తారు అలా, అంటే కొంచెం ఫోర్స్ పెట్టి పుష్ చేయటం కానీ అలా అని. దివ్య భుజాలు పట్టుకున్నారు కాబట్టి దానిలో ఏం తప్పు లేదు అని చెప్పి. సో ఇక్కడ వాళ్ళు రాజా వాళ్ళు పుష్ ఎక్కించండి అంటే కదలట్లేదు కాబట్టి వాళ్ళకి చెప్పారు కమాండింగ్గా. వాళ్ళు ఏమి అంత డెమాన్ అంత ఫోర్స్ పెట్టి తోసేసి ఏమీ చేయలే. సరే స్టిల్ సరదాగా అన్నారు అనుకుందాం. మ్యాన్ హ్యాండ్లింగ్ అనే పదం ఓకే పెద్దదని తెలియదు అనుకుందాం, సరదాగా అన్నారు. ఎందుకంటే రెండోసారి నిఖిల్తో మాట్లాడేటప్పుడు నవ్వుతానే అన్నారు అనుకుందాం. దాని తర్వాత ఏమైందంటే డెమాన్ కొద్దిగా హట్ అవుతాడు. హట్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి, ఎందుకంటే తన మీద ఒక మార్క్ వేసేసినట్టే తెలిసి తెలియక. ఇక్కడ డెమాన్ ఏదో అంటాడు తన సింక్ దగ్గర వాష్ చేసుకుంటున్నప్పుడు, తనుజ నువ్వు వెనకాల నుండి పెట్టిన ఫోర్స్ కూడా నాకు నచ్చలేదు. ఏం ఫోర్స్ పెట్టారండి అంత ఫోర్స్, నాకు అర్థం కాల. జస్ట్ మామూలుగా అన్నారు. నిన్న మీరు ఎలా అన్నారో నేనేం ఫోర్స్ పెట్టి తోయలేదు, నేను ఫోర్స్ పెట్టి తోస్తే వెళ్ళిపోతాడా అని చెప్పి, అలాగే ఆయన ఫోర్స్ పెట్టి తోస్తే మీరు ఎక్కడికి వెళ్తారు, జస్ట్ ఒక చిన్న పుష్ పదండి అని అంటాం కదా, అలాగా నాకు నచ్చలేదు హట్ అయ్యాను నువ్వు ఇలా అన్నావు అంటే డెమాన్ ఇదేమైనా ఫోర్స్లా ఉందా అని చెప్పి. ఇంకోటి చెప్తా, వీళ్ళిద్దరి మధ్యలో మంచి ర్యాపో ఉంది, మంచి బాండ్ ఉంది. ఉన్నప్పుడు ఆ చనువు ఉంటుంది కదా, పోనీ కమాండర్ అని కాదు ఆ చనువు అయితే ఉంటుంది కదా. తనుజ మీరున్నదానికి అలానే ఉంటుంది, ఇది పెద్ద ఫోర్స్ అంటే మీరున్నదానికి అలా ఉంటుంది అంటే చిన్నది అంతే. డెమాన్ అరే నన్ను పిలిచారు కాబట్టి చేశాను నేను అని తనుజ యాజ్ అ ఫ్రెండ్గా నాకు చెప్పొచ్చు కదా. ఫ్రెండ్గా చెప్పేది ఏంటి, అక్కడ ఒక టాస్క్లో ఉన్నారు మీరు, ఆయన ఒక కమాండర్ జాబ్లో ఉన్నారు, మీరు ఒక కమాండర్ జాబ్లో ఉన్నారు, ఫ్రెండ్గా ఎలా చెప్తారు. ఇక్కడ తిను నిజంగా నవ్వుతూ అనుంటే నిఖిల్ దగ్గర అన్నట్టు ఒకేలా నవ్వుతూ అని చెప్పి అనుకుంటే ఇక్కడ ఏమనాలి, డెమోన్ వచ్చి అడిగినప్పుడు అరే నేను సరదాగా అన్నారా, ఏం లేదు అందులో ఊరికి అన్నాను సరదాగా అన్నానని చెప్పి ఇక్కడ చెప్పేయచ్చు. సో ఆవిడ సరదాగా అనలేదు, అది సీరియస్గానే అన్నారు. దాని తర్వాత భరణి గారు చేతులు కట్టేసారు, ఏదేదో అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఇంకా తనుజకి డెమాన్ గొడవ ఇద్ది అనమాట. నాకు నచ్చలేదు కాబట్టి నేను అలా అన్నానంటే డెమాన్ నచ్చలేదని చెప్పు, తర్వాత ఏమైనా చేశానా నువ్వు నచ్చలేదన్న తర్వాత అనగానే దివ్య నచ్చలేదు అనేది కరెక్టే కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే చాలా వేరే విధంగా వచ్చేస్తుంది అని చెప్పి దివ్య కరెక్ట్గా చెప్పింది పాయింట్. నచ్చలేదు నువ్వు అలా చేయటం, చేసి పుష్ చేయటం, ఎందుకు నేను వెళ్తున్నాను కదా ఓకే, మ్యాన్ హ్యాండ్లింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. డెమాన్ వర్డ్స్ ప్రాపర్గా యూజ్ చెయ్యి అని చెప్తాడు, ఎందుకంటే బయటికి ఇది ఎలా వెళ్తుంది అని చెప్పి తనకు భయం వేస్తుంది కదా. ఆల్రెడీ రీతితో ఉన్నదే సగం పెంట, దానికే సగం భయపడుతున్నాడు బయట ఏమైంది అని బయటికి చెప్పకపోయినా. తను ఏమంటుందంటే ఇప్పుడు ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు మనం ఉమెన్ హ్యాండ్లింగ్ అంటాం కదా, సో ఇక్కడ తను సరదాగా అనాలనుకున్నప్పుడు ఇందాక సింక్ దగ్గర మరి అదే చెప్పాల్సింది. మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే జస్ట్ ఉమెన్ హ్యాండ్లింగ్ మ్యాన్ హ్యాండ్లింగ్ అని అంటాం కదా, అలా అన్నానని చెప్తే డెమాన్ నువ్వు సీరియస్గా అన్నావు, నవ్వుతా అనలేదు, ఇది పాయింట్. సీరియస్గానే అన్నారు, నవ్వుతా అనలేదు. ఒకవేళ నిజంగా నవ్వుతా అన్నారు, నిఖిల్ దగ్గర నవ్వుతా అంటారు కొద్దిగా, నేను ఆ బెనిఫిట్ అవుట్ కూడా ఇస్తాను. అలాంటప్పుడు సింక్ దగ్గర నేను నవ్వుతా అని చెప్పి అక్కడే కంక్లూడ్ చేస్తుంటే అయిపోయేది కదా. సో నవ్వుతా అనలేదు, అది అంటే ఒక్కసారి కూడా అనలేదు, మళ్ళీ అంటానే ఉన్నామంటే తనుజ నేను 2 times అన్నానంటారు, 2 times అన్నారు.
నాకు నచ్చలేదు డెమోన్ అనగానే డెమోన్ నచ్చలేదని చెప్పు, అంతేగాని హ్యాండ్లింగ్ ఏంటి, ఆ వర్డ్స్ రాంగ్, నువ్వు అది వాడకుండా ఉండాల్సిందంటే తనుజ నాకు అనిపించింది నేను అప్పుడు సరదాగా అన్నాను కానీ ఇప్పుడు సీరియస్గా అంటున్నాను అని. అప్పుడు సరదాగా అంటే అక్కడ నెక్స్ట్ కాన్వర్సేషన్లో చెప్పేయాలి సరదాగానే, అయినా అప్పుడు సీరియస్గా ఇప్పుడు సీరియస్గా అనాలి, ఎందుకు అనాలి? డిమాండ్ మైండ్లో పెట్టుకో, ఈ మాట నీకు నుంచి టచ్ కూడా చేయను అంటాడు. దీని మీద స్టాండ్ అవుతారంటే అవర్లేండి, అది వేరే విషయం. తనుజ నువ్వు చేసావు కాబట్టే చెప్పాను అంటే ఆయన చెప్తుంది వచ్చే ఇంకా రాబోయే రోజుల్లో చేయరని చెప్పి. సో డిమాండ్ చేయలేదని చెప్పట్లేదు, నువ్వు ప్రాపర్గా విను, ఏది పడితే అది మాట్లాడితే తీసుకోవడానికి ఇక్కడ ఎవడూ లేడు. హీ హాజ్ ఎవ్రీ రైట్. తనకి సీరియస్ అవ్వటం కానీ అరవటానికి కానీ డెమోని ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే తన మీద మార్క్ పడుతుంది ఈ విషయంలో. తనుజ టాస్క్లా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందంటే డెమోన్ అదే నాకు అర్థం కాలేదు. టాస్క్ని తీసుకున్నారు, నెమ్మదిగా పుష్ చేశారు, ఏం సీరియస్గా చేయలేదు. డెమోన్ అంటే పడేసానా నేనేమన్నా అని చెప్పి చేయలేదు కదా, అంత అవసరం లేదు అక్కడ. ఇక్కడ నాకు ఓవర్ యాక్షన్ అండ్ థంబ్నెయిల్కి రీజన్ ఇది. ఇక్కడ ఏమంటారంటే ఊరుకుంటే చేసేవాడువేమో ఎవరికి తెలుసు నేనేమైనా కింద పడేసానా అది అంటే ఆవిడ అన్న మాట ఏంటంటే ఊరుకుంటే చేసేవాడువేమో ఎవరికి తెలుసు. డెమోన్తో ఇన్ని రోజులు మీరు ట్రావెల్ చేశారు, ఎక్కడైనా మీతో కానీ వేరే వాళ్ళతో కానీ ఫ్లడ్ చేస్తాడు, ఎక్కడైనా అరవటం కానీ మీ మీద ఎవరి మీదైనా ఏదైనా చేయటం కానీ ఫోర్స్ పెట్టి మిమ్మల్ని తొక్కేయటం కానీ ఏమైనా చేశాడా? అలా అసలు ఎలా అంటారు? అంత బాండ్ ఉంది, డెమోన్తో మీరు ట్రావెల్ అయ్యారు, డెమోన్ కోసం మీకు తెలుసు, మీరు అడిగినప్పుడల్లా ఏదోటి కలిపియటం ఏదోటి ఆయన చేసి చెప్పినప్పుడు కూడా చేస్తాడు, ఏమి ఈగోస్ తీసుకోకుండా ఇద్దరు ఉంటారు. మీ ఇద్దరికి అంత ట్రావెల్ చేసి అంత బాండ్ ఉన్నప్పుడు ఏమో వదిలేసి ఉంటే నువ్వు చేసేవాడివేమో అంటే కింద పడేసేవాళ్ళకి తోసేసేవాడివేమో అంటే ఏమైనా కరెక్ట్గా ఉందా? నాకు ఇది మాత్రం ఇక్కడ ఓవర్ యాక్షన్ కనిపించాడు. అంత అవసరం లేదు, అంత సీన్ చేయాల్సిన నెసిటీ కూడా లేదు అసలు. డెమోన్ అవునవును చేస్తాను నేను కరెక్టే అంటే తనుజ చేసావు కాబట్టే అన్నాను అది అంటారు. నాకు ఆ ఫోర్స్ నచ్చలేదు అందుకే అన్నానంటే నువ్వు ఎజ్యూమ్ చేసుకోకు నేను ఇచ్చేస్తానని చెప్పని. సో ఇలా వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయింది. దీని తర్వాత ఏం చేస్తారంటే రాజుగారు కళ్యాణ్ గారు తనుజని కూర్చోబెట్టి మాట్లాడి దాని తర్వాత మళ్ళీ డెమోని పిలిచి మాట్లాడి వాళ్ళిద్దరిని సాల్వ్ చేస్తారు మ్యాటర్ని. ఇక్కడ ఇద్దరు రాళ్ళు హట్ అవుతారు. నువ్వు యాజ్ ఎ రాజుగా సాల్వ్ చేసావా యాజ్ ఎ కళ్యాణ్గా సాల్వ్ చేసావా అని క్వశ్చన్ చేస్తారు. రాజుగా చేస్తేనే మమ్మల్ని పిలాలి కదా, తనుజతో మాట్లాడేటప్పుడేమో నువ్వు ఒంటరిగా మాట్లాడి డెమోన్తో మాట్లాడేటప్పుడేమో తన పిల్లదంట రీతునే వచ్చిందంట. సో వాళ్ళు అడుగుతారు, వాళ్ళతో కూడా సరే అని చెప్పి సారీ చెప్తాడు. సారీ నేను అలా అంత దూరం ఆలోచించలేదంటే కాసేపు సాగుకొట్టి వదిలేస్తారు. దాని తర్వాత బిగ్ బాస్ మరో యుద్ధం జరగబోతుంది అని చెప్పి టాస్క్ ప్రకటిస్తారన్నమాట. ఇది లాస్ట్ ఛాన్స్ ప్రజలకి. సో ఇక్కడ 3 స్టేజ్లు ఉన్నాయి, ప్రజలు, కమాండర్స్, రాజారాణి వారు. సో ప్రజల నుంచి కమాండర్స్ నుంచి రాజారాణి డిఫరెన్స్ ఏంటంటే రాజారాణిలో నాకు తెలిసి ముగ్గురు ఎవరంటే వాళ్ళ ముగ్గురికి ఛాన్స్ వచ్చింది అనుకుంటున్నా, కమాండర్స్లో ఒకళ్ళిద్దరికి ఛాన్స్ వచ్చింది అనుకుంటున్నాను. ఫైనల్గా ఇమ్యూనిటీ పొందడానికి కెప్టెన్సీ కంటెండర్స్ అది కెప్టెన్సీ ఆడటానికి కానీ ఇమ్యూనిటీ పొందడానికి కానీ బాటంలో ఉన్న వాళ్ళకి అది ప్రజల్లో ఉన్న వాళ్ళకి ఒక ఛాన్స్ కూడా రాదు, అందులో ఒక్కరికి కూడా ఛాన్స్ రాదు. అందుకని వీళ్ళకి 1-2 ఛాన్సులు ఇచ్చాడు బిగ్ బాస్. సో ఇది లాస్ట్ ఛాన్స్ అని చెప్పారు. కమాండర్స్గా తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి జట్టులుగా పోటీ పడాలి. సో ఇందులోంచి ఒక ఇద్దరు అందులోంచి ఒక ఇద్దరు పోటీ పడాలి. సో ఫెయిర్ అండ్ స్క్వేర్ డీలు ఇప్పటివరకు ఒకళ్ళకి ఛాన్స్ వచ్చింది, సుమనన్న ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు ఇంకిద్దరికి అంటే 4గురిలో 3 ఛాన్స్ వచ్చినట్టు. సో ఇద్దరు ఎవరో మీరే ఎంచుకోండి అని చెప్పారనమాట. ఇమ్యూనిటీకి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమ్యూనిటీకి చేరువగా వెళ్తారు. సో రాజారాణి నిర్ణయించాలి, ఇద్దరు ఎంచుకోవాల్సింది వీళ్ళిద్దరు ఎంచుకోవాలండి. రాజారాణి నిర్ణయించాలి ఎవరు ఆడాలి ఏంటంటే రీతు ఏం చేస్తారంటే కమాండర్గా పోటీ పడి తిరిగి కమాండర్ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి ఇక్కడ కొంచెం సంజన తనుజ అని పేర్లు చెప్తే వాళ్ళిద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఆడాలనుకున్నారు కదా మరి ఆట ఆడచ్చు కదా, రాజారాణి గారికి చెప్పి మేము ఆడాలనుకుంటున్నాం మమ్మల్ని టాస్క్ ఆడిపించడం చెప్పించచ్చు కదా, లేదు. ఎందుకంటే ఇది ఆడితే డౌన్ గ్రేడ్కి వెళ్తాం, మనం టాస్క్ ఆడాలి అట్ ద సేమ్ టైం అప్గ్రేడ్లో ఉండాలి, డౌన్ గ్రేడ్కి ఎవరు వద్దు. సో పవన్ అని నిఖిల్ అని చెప్తారు. బిగ్ బాస్ సరిగ్గా చెప్పచ్చు కదా రీతి, ఎందుకు ఇట్టగా తలగా నింపి తెస్తావు అని. ఈ మాటలు బాగానే మాట్లాడతారు, చిట్ చేసేటప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటారు. రీతి పవన్ అండ్ నిఖిల్ అని చెప్తారన్నమాట. సో బిగ్ బాస్ కమాండర్స్కి ఇస్తారు, తమ స్థానాన్ని కాపాడుకొని నిలబెట్టి పడగొట్టని టాస్క్ ఆడాలి. రాణి దివ్య సంచాలక్ మీలో ఎవరు అనుకుంటున్నారు, ఏ ఇద్దరితో మీరు ఆడదాం అనుకుంటే నాకు డెమోన్ బాగా నచ్చుతాడు అబ్బా, ఈజీ టార్గెట్, ఈజీగా చేసేయచ్చు. సుమనన్న సెలెక్ట్ చేసుకుంటే ఈజీ పీజీ అయిపోతుంది. సుమనన్న అయితే మనకి టైం అడ్వాంటేజ్ అయ్యిద్ది, కానీ సుమనన్న నిన్న ఆడాడు కదా మళ్ళీ వద్దులే. సో ఛాన్స్ గౌరవ్ అండ్ భరణి గారికి ఇద్దాము, సో మనకు కూడా ఛాన్సెస్ కోసం చూస్తున్నాం కాబట్టి ఆ బాధ మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఇద్దామని చెప్పి వాళ్ళిద్దరికి ఇస్తారు. ఇక్కడ మెయిన్గా అడ్వాంటేజ్ నిజంగా సుమనన్న సెలెక్ట్ చేసుకుంటే సుమనన్నకి అంత అడ్వాంటేజ్ అంటే హైట్ లేడు కదా అంటే మళ్ళీ కింద నుంచి దాటేటప్పుడు ఆయనకి ప్రాబ్లం అవుతుంది. ఇమాన్యుల్ కరెక్ట్, ఇలాంటి టాస్క్లు ఈజీగా వెళ్ళిపోతుంది. ఇమాన్యుల్ డెమాన్ వాళ్ళు కరెక్ట్. నిఖిల్కి కానీ భరణి అన్నకి కానీ ఈ టాస్క్లు కొంచెం డిసడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళు కొంచెం హైట్గా ఉంటారు కాబట్టి తగులుతాయి, కాలు బాగా ఎత్తి దాటాలి, బాగా వంగాలి, కొంచెం కష్టం ఇలాంటి టాస్క్లు ఆడేటప్పుడు. సో నిఖిల్ది పడిపోతుంది.
వీళ్ళకి ఏంటంటే స్టార్టింగ్లోనే పడిపోవడం వల్ల అక్కడి నుంచి నేర్చుకుంటారు. ఇంకోటి ఏంటంటే డెమోను బాగా గైడ్ చేస్తాడు, నిఖిల్ని బాగా ఎంకరేజ్ చేస్తాడు. సో బర్నీ అన్న అన్ని దూరంగా పెట్టుకుంటూ వెళ్ళిపోయాడేమో నాకు అనిపించింది, కానీ దాని తర్వాత తను సరి చేస్తాడు. బట్ డెమోన్ మాత్రం ఫుల్గా నిఖిల్ గైడెన్స్ ఇస్తాడు, నిఖిల్ది పడిపోద్ది, అయినా సరే తిరిగి వాళ్ళు పెడతారు. కొద్దిగా ఇక్కడ కొన్ని చిన్న చిన్న ఫాల్ట్స్ ఉన్నాయి అబ్బా, అంటే ఒకసారి ఎన్ని తీసుకెళ్ళాలి, ఎవరు దాన్ని పెట్టాలి అన్న దాని మీద కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఓకే, ఫెయిర్ లాగా నడిచినట్టు నాకు అనిపించింది. కానీ బర్నీ అన్న అడ్జస్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో మొత్తం పడిపోతుంది. ఫస్ట్ బర్నీ అన్న ఒకసారి పడిపోద్ది, దాని తర్వాత మొత్తం అడ్జస్ట్ చేస్తారు. లాస్ట్లో బాల్ తీసుకుని వెళ్ళి వేసేయాల్సిన టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ బ్రిక్స్ తీసుకెళ్తారు. ఎందుకు వీళ్ళకి డౌట్ వచ్చింది, కొంచెం గ్యాప్స్ ఎక్కువనే ఉన్నాయి. అప్పుడు ఎమ్మెల్యే చెప్తారు బాల్ తీసుకొని వెళ్ళిపోండి అన్న అని చెప్పి. ఈ టాస్క్ని ఎంత స్పీడ్గా అన్నదానికన్నా కూడా ఫోకస్డ్గా ఆడాలి, ఒక్కసారి పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి, స్పీడ్గా చేయడానికి ట్రై చేయకూడదు. వీళ్ళు కొంచెం స్పీడ్గా చేయడానికి ట్రై చేస్తారు, వీళ్ళు ట్రై చేస్తారులేండి, ఎవరేం తక్కువ కాదు, వీళ్ళు కూడా పడిపోతూ ఉంటాయి. బట్ లాస్ట్ మూమెంట్లో అడ్జస్ట్మెంట్ చేయకుండా కనుక బర్నీ అన్న బాల్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటే అయిపోయేదేమో. బట్ ఇంకొంచెం అడ్జస్ట్ చేద్దామని వెళ్తారు, అక్కడ తిరిగి వచ్చే క్రమంలో మొత్తం పడిపోతాయి. అక్కడది లాస్ట్ హిట్ అని అనిపించింది నాకు. కానీ వీళ్ళు కొంచెం అప్పటికే ఒక సెకండ్ ముందున్నారు వీళ్ళు. సో వీళ్ళు పెడతారు, డెమోన్ ఇక్కడ బ్రిక్ పడతాడు, సో అక్కడ ఆయన బాల్ పెడతాడు. సో ఒక్క షాట్లోనే అది కంప్లీట్ అయిపోయింది. సో రీతు హ్యాపీ, నిఖిల్, డెమోన్ నిజంగా సూపర్, బాగా ఆడారు. బాగా టీం ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటాడు. టీమ్గా ఆడేటప్పుడు ఏంటి తెలుసా, ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటాడు, వాళ్ళు క్రిటిసైజ్ చేసుకుంటూ ఆడకూడదు, డిసప్పాయింట్మెంట్ చూపించకూడదు, సపోర్ట్ చేసుకుంటూ ఆడాలి. ఇద్దరు సపోర్ట్ చేసుకుంటూ ఆడారు, ఇద్దరు నిజంగా ఈ టాస్క్ని అదరగొట్టారు. సో ముఖ్యంగా డెమోన్కి ఇంకా మనం పొగిడేది ఏమీ లేదు, టాస్క్ అన్నింటినీ దుల్లగొడతా ఉంటాడు. నిఖిల్కి ఒక అప్రిషియేషన్ ఏంటంటే ఫస్ట్ టైం గెలిచినట్టే కదా ఇది టాస్క్. సో ఏదైతే ఫీడ్బ్యాక్, ఏదైతే నామినేషన్ చేశాడో కళ్యాణ్ చూపించండి అని చెప్పి, సో చూపించడానికి సిద్ధమయ్యాడు. ఈరోజు నిఖిల్ రోజు. నిఖిల్ నిజంగా ఈ టాస్క్ బాగా ఆడాడు. తనకి డిసడ్వాంటేజ్ ఉన్నా, తన వల్ల పడిపోతున్నా సరే డిసప్పాయింట్మెంట్ లేకుండా గైడెన్స్ తీసుకుంటా చక్కగా చేసుకుంటూ వెళ్ళాడు, సూపర్. నెక్స్ట్ గౌరవ్ 2 times ఫుల్ బ్రిడ్జ్ పడిపోయింది. నాకు ఈరోజు గౌరవ్ బిగ్ బాస్ తర్వాత నచ్చని కంటెస్టెంట్ గౌరవ్. ఈరోజు బిగ్ బాస్ నచ్చలేదు, గౌరవ్ నచ్చల. గౌరవ్ ఇలా చేస్తూ ఉంటే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా టీమ్గా గౌరవ్ ఆడాలంటే ఎలా ఆడతారు? ఒక టీమ్గా ఆడినప్పుడు జరుగుతూ ఉంటాయి, ఓడిపోతాం, డిసప్పాయింట్మెంట్ చెప్పచ్చు, నేను చెప్పకూడదు అట్లా అబ్బా పోయింది అని చెప్పి, నీ కష్టపడే పక్కన పోయిందని. బట్ అది ఇంకా రిపీట్ మోడ్లో లైవ్ అంతా సావగొడతా ఉన్నాడు దానికోసం. ఇక్కడ డెమోన్ అంటాడు కమాన్ సోలో అయితే చూపిస్తాను నేను అది అని చెప్పి. గౌరవ్ ఇమ్ము విల్ బీ బెటర్, ఇమ్ము కొంచెం ఏంటి బెటర్గా ఉండేది, బర్నీ సార్ చూడట్లేదు, నాట్ సీయింగ్ ప్రాపర్లీ, అట్లీస్ట్ చూసుకోవాలి కదా అంటూ ఉంటాడు. సమ్ టైమ్స్ ఈ స్టెప్పింగ్, సమ్ టైమ్స్ చూసుకోవట్లేదు. 2 times రే మొత్తం ఫుల్ బ్రిడ్జ్ పడిపోయింది. వచ్చి సారీ చెప్పారు. బర్నీ అన్న నిజంగా గ్రేట్, వచ్చాడు, అవ్వలేదు తన వల్ల, ఆబ్వియస్లీ తనకి ఇంజరీ ఉంది, అయినా సరే హైట్ డిసడ్వాంటేజ్ ఉంది, అయినా చేశాడు, సరే తప్పే, ఆయన వల్ల ఓడిపోయినట్టే. వచ్చి సారీ చెప్పాడు, వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాడు. ఏం చేయాలి ఇంకా ఆయన ఏం చేయాలి? పోనీ ఆయన ఏమైనా గౌరవ్తో ఆడతా గౌరవ్ నన్ను తీసుకెళ్ళి అంటే తీసుకెళ్ళాడా? పక్కన వాళ్ళు సెలెక్ట్ చేసుకుందే కదా. ఎవరైనా కంటెస్టెంట్ ఓడిపోవాలని ఆడతారా? ఎవరైనా? ఆయనకు కూడా విజయం ముఖ్యమే కదా, అర్థం చేసుకోవాలి కదా. సారీ చెప్పాడు, వాట్ ఇట్ మీన్స్, నా కెప్టెన్షిప్ పోయింది, సో ఈజీ రే సారీ చెప్పడం, కెప్టెన్ కమాండర్ అని అంటూ ఉంటాడు. నెక్స్ట్ బిగ్ బాస్ పవన్ నిఖిల్కి వాళ్ళిద్దరికి అభినందనలు చెప్తారు. నెక్స్ట్ ఇంటితో ప్రయోజనాలకు ఇమ్యూనిటీ పొందే అన్ని అవకాశాలు ఇంతటితో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి అన్ని అయిపోయినాయి, ఇంకా వాళ్ళకి ఇంకేం ఉండదు. సో వాళ్ళ నలుగురు డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఎవరైతే గౌరవ్, బర్నీ గారు, ఇమ్మాన్యుయల్, సుమనన్న ఫ్యాన్స్ ఉన్నారో మీకేం డౌట్ అవసరం లేదు, వాళ్ళు ఖచ్చితంగా మీరు ఓటు వేసుకోవచ్చు, వాళ్ళు నామినేషన్లో ఉన్నారు, ఇంకా గుద్దుకోండి మీ ఓట్లు మీరు. నెక్స్ట్ గౌరవ్ కెమెరా దగ్గరికి వెళ్ళాడు. 2 times ఆల్రెడీ చెప్పాను, ఓవర్ కాన్ఫిడెన్స్, ఓకే మళ్ళీ చెప్పుకున్నాడు. గౌరవ్ నాది 145 blocks, నాది ఒకసారి పడిపోయింది, 4-5 blocks ఉన్నప్పుడు పడిపోయింది, బర్నీ సార్ మొత్తం పోయింది, సార్ ఈజ్ మూవింగ్ సరిగ్గా అవ్వట్లేదు అది ఇది అని చెప్తుంటారు. సరే రీతికి చెప్తుంటారు, రీతు సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్, ఓకే అంటే గౌరవం కాదు, 1 time కాదు ఇది, టాస్క్ స్టార్టింగ్లో నేను చెప్తున్నాను వినటం లేదు, ఇమాన్యుయల్ అంటా ఉన్నాడు. సో ఇమాన్యుయల్కి పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇమాన్యుయల్ గైడెన్స్ తీసుకుంటున్నాడు, ఏదో ఈయన కరెక్ట్గా చెప్పడం కాదు, ఆయనకి అక్కడి నుంచి వస్తే కాన్ఫిడెన్స్ వస్తుందని చెప్పి. నన్ను అసలు సరిగ్గా ఏం లేదు, మళ్ళీ లాస్ట్లో వచ్చి సారీ చెప్తున్నాడు అది అని చెప్పి. సారీ మీన్స్ వాట్, పోయింది అని చెప్పి. గౌరవ్తో ప్రాబ్లం ఇది, ఒక నామినేషన్ కానీ ఏది కానీ అస్సలు తీసుకోడు, దాన్ని సాగదీసి నస పెడతా ఉంటాడు, ఓవర్ నస. గౌరవ్ బాగా ఆడాడు, బర్నీ గారి వల్ల ఓడిపోయాడు, అయ్యో పాపం గౌరవ్ అని ఆడియన్స్ అనుకునే పొజిషన్లో నుంచి అసలు ఎప్పుడు అసలు ట్రై చేయడు దాన్ని అని అనుకుంటారు. ఒక సెకండ్ అనుకోగానే ఈయన స్టార్ట్ చేస్తే ఈయన ఎట్టగా అవ్వాలి అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తారు. అరే నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టావు, లెట్ ఆడియన్స్ డిసైడ్ నో, ఇంకెంత సాగొడతావు నాకు అర్థం కాదు. నెక్స్ట్ మళ్ళీ కెమెరా దగ్గరికి వెళ్ళాడు.
బిగ్ బాస్ గారు చాలా ఈజీ టాస్క్, నా ఇమ్యూనిటీ పోయింది, తప్పేవద్ది, దానివల్ల నా కెప్టెన్సీ పోయింది, బర్నీ గారే రీజను, ఓవర్ కాన్ఫిడెంట్ ఆయన అని చెప్పి నేను వచ్చి దగ్గర నుంచి చెప్తున్నాను. ఆయన ఓవర్ కాన్ఫిడెంట్ అని ప్రూవ్ చేస్తున్నాను. సో అక్కడ మళ్ళీ ఎక్కడి నుంచి ఏదైతే మళ్ళీ నామినేషన్లో బాల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు. కష్టంగా ఉందబ్బా గౌరవ్తో మాత్రం. మంచోడే, జీలు ఉంటుంది ఆడాలని, కానీ నస ఎక్కువైపోతుంది, టూ మచ్ నస. నెక్స్ట్ సంజన గారు ఇమాన్యుయల్. ఈ డిస్కషన్ నేను వస్తుంది అనుకుంటూనే ఉన్నాను, వచ్చింది నాకు నిన్నే వచ్చింది అనుకున్నా. ఆఫ్టర్ ఆల్ అనే వర్డ్ కోసం రాలా. ఎప్పుడు చెప్పే ఇమాన్యుయల్ మళ్ళీ అయ్యే పాయింట్లు చెప్తా ఉన్నాడు. ఏం చెప్పాను ఆఫ్టర్ ఆల్ అని చెప్పానంటే, అవును నేనేం హోప్ చేస్తానంటే వాళ్ళు ముగ్గురు కొట్టుకుంటూ ఉంటే నా దగ్గర ఆల్రెడీ 7 బాల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ అవుతాయి, సో నేను అలా తగ్గిపోతాను చెప్పి ఇప్పుడు స్ట్రాటజీ ఇప్పుడు ఆడుకుంటుంది, తప్పలేదు అందులో. సో ఇమాన్యుయల్ చూడు నువ్వేం చేస్తానంటే నువ్వు ఆర్గ్యూ చేయి, రోజంతా ఆర్గ్యూ చేయి, కాకపోతే ప్రతిసారి నీదే చెప్తున్నాను, నీకు ఆర్గ్యూ చేసే క్రమంలో నీ జుట్టుని ఇచ్చేస్తావు. వాళ్ళకి మొత్తం ఆర్గ్యుమెంట్ అంతా వదిలేసి ఆ జుట్టును పట్టుకుంటారు, మిగతా ఆర్గ్యుమెంట్ అంతా ఆగిపోద్ది. ఇదే జరుగుతుంది ప్రతిసారి, ఇప్పుడు కూడా అదే జరిగిందంటే ఆ అమ్మాయి ఏమంటుంది, ఆర్గ్యుమెంట్ కాదు, ఆఫ్టర్ ఆల్ ఏంటి అని అంటది, అదే అనిద్ది, ఎవరైనా అదే అంటారు. ఆర్గ్యుమెంట్ మామూలు ఆర్గ్యుమెంట్ అయితే అక్కడ మర్చిపోతారు, పెద్ద విషయం కాదు, ఆర్గ్యుమెంట్స్ రోజు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా హట్టైన వర్డ్స్ యూజ్ చేసినప్పుడు పక్కన హట్టైన అది పట్టుకుంటారు కదా. సంజన గారు నా స్ట్రాటజీ రూల్స్ ఆవిడ ఒప్పుకుంటా, కానీ ఇది నా స్ట్రాటజీ కదా అంటే ఎమ్మెల్యే ఏదైనా మాట్లాడు, కాదా నీకు తెలుసో తెలియకో నువ్వు కొన్ని వర్డ్స్ వదిలేస్తున్నావు, అది నీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇంకొకసారి ఫీడ్బ్యాక్. సో ఇందాక మ్యాన్ హ్యాండ్లింగ్ మీద, ఇప్పుడు ఈ ఆఫ్టర్ ఆల్ మీద వీకెండ్లో డిస్కషన్స్ వస్తుంది. దీనికన్నా ముందు ఆ బారో బాక్స్ ఎవరు పెట్టారయ్యా ఫస్ట్, నాకు అది కావాలి. సావడతారు అసలు, అది ముందు ఎవరు పెట్టారు అసలు, దాంతో ఆయన డిసైడ్ చేసింది లేదు, దాంతో టైమర్తో ముందు పెట్టింది అన్నది పెట్టలేదు ఆయన, అసలు ఆ పాయింట్ తీసాడు. అయినా సోషల్ మీడియాలో అదే డిస్కషను. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తానబ్బా, ఇప్పుడు ఆయన చెప్పిన డెసిషన్కి నాకు అర్థం కాలేదు, కొన్ని కామెంట్స్ వస్తాయి, తనుజాకి ఏంటి సంబంధం, ఇది కళ్యాణ్ వర్సెస్ తనుజా కాదే, కళ్యాణ్ ఒక డెసిషన్ చెప్పాడు, అది రైటా రాంగా అన్న దాని మీద డిస్కషన్ జరగాలి, అంతేగాని తనుజ మధ్యలో దూరిద్ది ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి, నాకు అర్థమే కాలేదు. నేను పెట్టిన క్లారిటీ కూడా ఆయన ఎలాంటి ఏ బేసిస్ మీద ఇచ్చాడు, ఆయన రైటా రాంగ్ అని కాకుండా వీడియో అసలు ఏం జరిగింది, లైవ్కి దీనికి డిఫరెన్స్ ఉంది, బిగ్ బాస్ సరిగ్గా ఎడిట్ చేయలేదంటే బాబు లైవ్లో కూడా ఇలాగే ఉంది, ఎపిసోడ్లో కూడా ఇలాగే ఉందని చెప్పి వీడియోస్ ఇవన్నీ పెట్టారు. ఇక్కడ తనుజాతో ఆర్గ్యుమెంట్ అయిన దానికన్నా సుమనన్న గట్టిగా ఆర్గ్యూ చేసుకున్నాడు తన కోసం, తను అది ఇలా. దివ్య తనుజ కన్నా ఇంకా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసింది, అది ఇలా. వాళ్ళు ఏంటంటే ఒక రైవలరీ కోసం వాళ్ళిద్దరు చేశారు. ఇంకా అక్కడి నుంచి అందరూ ఇవి చూసుకోవాలి, లేనివి అందరూ లాక్కొస్తే ఏమవుతుందంటే తర్వాత వాళ్ళకి అది వేరే వాళ్ళకి అది సింపతికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 3వ అధ్యాయంలో మొదటి భాగం పూర్తయింది, ఇప్పుడు 2వ భాగం ముగిసింది. 2వ భాగం 3వ అధ్యాయం అన్న కూడా అర్థం కాలేదు బ్రో, మళ్ళీ అనాలి, నేను ఏదో మిస్ అయినట్టున్నా నేను. సో మొదటి భాగం అంటే ఓకే, ఈ ప్రజల నుంచి కమాండర్స్ అయ్యేది, ఇప్పుడు 2వ భాగం అంటే కమాండర్స్ నుంచి రాజు రాణులు అయ్యేది. బట్ 3వ అధ్యాయం ఏంటి, దేనికి రిఫర్ చేశారు, ఇది ఒక్కసారి చూడాలి నేను. ఇప్పుడు చదువుతుంటే వెలిగింది, మరి రాసుకునేటప్పుడు ఎందుకు ఆలోచించలేదు నా బుర్ర. సో ఇప్పుడు రాజులు రాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థానం పదిలం కాదని చెప్పాను కాబట్టి, సో మిమ్మల్ని ఓడించి మీ ప్లేస్ చేజిక్కించుకోవడానికి కమాండర్స్ సిద్ధంగా ఉన్నారు. సో కమాండర్స్ అటు ప్లేస్ పోగొట్టుకునే టాస్క్లు ఆడేసి వాళ్ళ ప్లేస్ నిలబెట్టుకున్నారు. ఇప్పుడు డిమోషన్ అయిపోయింది, ఇప్పుడు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఓడిపోతే కొత్త రాజు లేదా కొత్త రాణులు అవుతారు. ఏ ఒక్కరు తమ స్థానాన్ని రిస్క్లో పెట్టి కమాండర్స్తో పోటీ పడాలి అని నేను మళ్ళీ అడిగినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పండి అని చెప్పి ఒక రాజు 2 రాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పారు. ఇక్కడ డిస్కషన్ జరిగింది, మంచి డిస్కషనే, మంచి పాయింట్లే. నాకు ఇక్కడ రీతు సూపర్ అనిపించింది. ఎందుకు చెప్తాను చూడండి, తెలివైంది రీతు. తర్వాత చెప్పింది ఎమ్మెల్యేలకి ఏమైందంటే, రీతు ఆర్గ్యుమెంట్లో చెప్తాను, కళ్యాణ్ ఆ రోజు తర్వాత ఈ రోజు వరకు నేను అసలు కంటెంటరే అవ్వలేదు అంటే ఆ లెక్కకు వస్తే నేను కెప్టెనే అవ్వలేదు అని చెప్పి రీతు అంటది. కళ్యాణ్ దివ్య ఆలోచించు అని చెప్తే దివ్య ఏమో దానికి దీనికి సంబంధం ఏంటి, నాకు ఇమ్యూనిటీ కావాలి ఈ వీక్ అని. సో దివ్యకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఈ వీక్ ఎందుకంటే తనుజాతో ఫైట్ అవడం, తనుజాని తీసేయడం, తనుజాకి సింపతి వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇమీడియట్గా లీడర్ బోర్డు చూపించి మరి కింద నుంచి బాటమ్ 2లో ఉంది, తనకు అర్థమైపోయింది మ్యాటర్, ఈ వారం నా మీదకి కత్తి వచ్చిద్దని చెప్పి. సో నాకు ఇమ్యూనిటీ కావాలి, ఈ వీక్ రిస్క్ నాకు చేయదలుచుకోలేదు అనగానే కళ్యాణ్ రిస్క్ చేయకుండా మిగతావన్నీ రావు కదా అంటే ఏదో చేయాలంటే ఆ రిస్క్ ఏదో మీరే చేయొచ్చు కదా అంటది. ఇక్కడ దివ్య కళ్యాణ్ని టార్గెట్ చేయాలి, ఎందుకంటే కళ్యాణ్ నిఖిల్ని నామినేట్ చేశాడు కదా, నామినేట్ చేసి తన సత్తా చూపించుకోవాలి అని అనుకుంటున్నాడు. చూపించుకోవాలి అని అనుకుంటున్నప్పుడు తన సత్తా అంటే అప్పుడే కళ్యాణ్కి తెలియదు, బట్ స్టిల్ అంటే 2 అమ్మాయిలు ముందుకు దోసే కన్నా నేను వెళ్తాను, నా గేమ్ ఎలివేట్ అయిద్దేమో ఆడి ఒక రిస్క్ తీసుకుంటే, ఇక్కడ ఒక ధీరుడు అన్న రాజుగా ముందుకెళ్తున్నాను అని బిల్డప్ ఉండేది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి తన స్థానాన్ని నిలుపుకొట్టుకుంటే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్. ఇవన్నీ ఆపర్చునిటీస్ బ్రో, సింపుల్గా చెప్పాలంటే కంక్లూడ్ చేయాలంటే ఇవన్నీ ఆపర్చునిటీస్. దీని తర్వాత వెళ్ళి నిఖిల్తో ఆడినప్పుడు నిఖిల్ కనుక అలాగే వచ్చి యాస్టీస్గా నిఖిల్ సెలెక్ట్ చేసుకొని నిఖిల్ కనుక వచ్చి యాస్టీస్గా నిఖిల్తో ఆడుంటే కనుక, నిఖిల్ ఓడించుంటే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది.
బట్ రిస్కే 50-50 నిఖిల్గానే తిరిగి కళ్యాణ్ ఇచ్చాడు అనుకోండి ఉన్నది కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. బట్ రిస్క్ చేయాలి, ఎందుకంటే 100% విన్నర్ అవుతామని షూర్ షాట్ లేదు కాబట్టి రిస్క్ చేసి ఆ ఎలివేషన్ తెచ్చుకుని ఉంటే బాగుండేదేమో నాకు అనిపించింది. ఇక్కడ కూడా ధీరుడిలాగా ఉండేవాడు, ఇద్దరిని దోసేదేంటి నేను రాజు నేనే ముందెళ్తాను అని చెప్పి వెళ్ళేవాడు. సరే రీతు మీ ఇద్దరిలో ఎవరైనా ఓకే, నాకు ఇది గుర్తుంచుకోండి, తనకి ఇద్దరిలో ఎవరైనా ఓకే, తన టార్గెట్ దివ్య కాదు కళ్యాణ్ కాదు, నేను మాత్రం ఉండాలి, మీ ఇద్దరు చూసుకోండి అంటే నేను సేఫ్గా ఉండాలి అని చెప్పి నీకు కెప్టెన్ అవ్వడానికి ఓట్ చేశాను, సపోర్ట్ చేశాను, అది లైట్ ఆఫ్ ఏ టాస్క్లో. అలాగే కానీ నువ్వు నన్ను లాస్ట్ వీక్ నన్ను తీసేసావు, స్టిల్ ఇంకా తీసేయడానికి రెడీ ఉంటే నేను చేయలేను అని చెప్పి మళ్ళీ నన్ను తీసేస్తా అంటే తను కెప్టెన్ అయింది. అలాగే లాస్ట్ వీక్ మళ్ళీ చోర వరకు వచ్చింది అని చెప్పి తనకో పాయింట్ చెప్పింది, తనకో పాయింట్ చెప్పింది. ఇక్కడ దివ్య ఏమంటది, నువ్వు వచ్చావు కదా లాస్ట్ వరకు అనగా రీతు కానీ కెప్టెన్సీ అవ్వలేదు కదా అంటారు. ఈ గాట్ ఇమ్యూనిటీ, నువ్వు కెప్టెన్సీ అయ్యో, ఆ రియల్లీ నీడ్ ఇమ్యూనిటీ అండ్ కెప్టెన్షిప్ అని చెప్పి నేను చెప్పుకునేది. ఇక్కడ వరకు కూడా ఆర్గ్యుమెంట్ బాగానే ఉంది, ఇద్దరికి పెట్టింది పాయింట్లు, ఇద్దరి మీద ఉంది, ఇద్దరిలో ఎవరైనా ఓకే అన్న. నెక్స్ట్ దివ్య, బాగా ఆడే మనిషి నువ్వు రిస్క్లో పెడతావు కళ్యాణ్, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగుంటాయి, తనని తీయలేదు, తనకు ఛాన్స్ ఇచ్చినా గెలవలేదు. సో నేను లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్లో రీతుని తీలా, ఛాన్స్ ఇచ్చా, అయినా కూడా తనకు గెలవలేదు. రీతు నీ గురించి నువ్వు ఏదైనా చెప్పుకో, ఫైట్ చేసుకో, అంతేగాని పక్కన వాళ్ళని తక్కువ చేసి మాత్రం ఫైట్ చేయకు అని చెప్పి రీతు ఈవిడ ఎంత బాగా ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది దివ్య, రీతు కూడా అంతకు మించి ఆర్గ్యుమెంట్స్ చేసింది, పాయింట్కి పాయింట్ పెట్టింది. ఇక్కడ ఎవరైనా అయితే వేరే మూడ్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ రీతు ఆర్గ్యుమెంట్ తిప్పికొట్టింది, నీ గురించి చెప్పుకో అంటే నువ్వు అన్నీ గెలిచావా, నేను ఓడిపోయిన అలా ఎలా ఆర్గ్యుమెంటు, నీ గురించి నువ్వు ఎంతైనా పోడు, కానీ పక్కన వాళ్ళు తక్కువ చేసి మాత్రం ఫైట్ చేయకు, నన్ను ఎందుకు తక్కువ చేస్తున్నావు, నువ్వు గెలిచింది చెప్పుకో, నన్ను తొక్కి నువ్వు లేవకు, ఇవన్నీ బలంగా వెళ్తాయి పాయింట్స్. చాలా బాగా పెట్టింది. దాని తర్వాత దివ్య అయిందా అంటామంటే ఇంకిద్దరు అరుచుకుంటూ ఉంటారు. దాని తర్వాత రీతు డోంట్ షౌట్ ఆన్ మీ అని చెప్పి దివ్య నీకు నచ్చినట్టు నేను ఉండలేను కదా, నా ఈ నామినేషన్ పాయింట్ కూడా అయ్యే చెప్పాను అని చెప్తూ ఉంటుంది. తనకు అన్ని ఛాన్సెస్ వచ్చాయి, ఇద్దరం ఈక్వల్గా ఉన్నాం కదా అని చెప్తూ ఉంటుంది అనమాట. ప్రతిదానికి ఆ వీక్ కెప్టెన్ అయ్యాను, ఈ వీక్ కెప్టెన్ అయ్యాను అని చెప్పి చిరాకు పడుతూ ఉంటుంది. సో ఇక్కడ రీతు ఏం చేసిద్దంటే కళ్యాణ్ దివ్య ఎవరైనా ఓకేనా దగ్గర నుంచి దివ్య వైపు బాణం తిప్పిద్ది, దివ్యకి ఓట్ చేసిద్ది. ఎట్లాగో కళ్యాణ్ కూడా దివ్యకి ఓట్ చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ ఏమో ఇది ఇమాన్యుల్ తర్వాత చెప్పిద్ది అనమాట, నేను ఇద్దరిలో ఎవరైనా ఓకే అన్నాను రా. ఆ అమ్మాయి ఏం చేసిందంటే నన్ను అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు నా బాణాన్ని తిప్పి కళ్యాణ్ నుంచి తిప్పి నేను దివ్యకి పెట్టాను. కళ్యాణ్ కూడా ఎట్లా కట్టున్నాడు కాబట్టి 2 ఓట్లు పడ్డాయి, ఆవిడ అలా అయింది అని చెప్తే మీరు తెలివైన వాళ్ళే అని అంటూ ఉంటాడు. తెలివి ఇది ఫస్ట్ న్యాయంగా పెట్టింది కళ్యాణ్ని వద్దామని, కానీ దివ్య ఎప్పుడైతే తినని టార్గెట్ చేసిందో దివ్యకి రేదని చెప్తాను చూడు. దివ్య ఎందుకు కళ్యాణ్ని టార్గెట్ చేయదు అంటే లాస్ట్ వీక్ మాట చెప్పింది, ఏం చెప్పిందని నెక్స్ట్ వీక్ నేను కంటెంటర్ని చేస్తాను అది అని చెప్పింది. అందుకని డైరెక్ట్గా ఆర్గ్యూ చేయలేదు, చేస్తే ఆ పాయింట్ తెస్తాడేమో అని, అందుకని తిని రీతుని పెట్టింది. కానీ రీతు మిగతా వాళ్ళ కాదు కదా, ఎక్కడేది ఇవ్వాలో అక్కడ ఇస్తుంది, ఆ మాత్రం తెలివితేటలు అంతకు మించే ఉన్నాయి. సో ఇలా నాకు ఇక్కడ రీతు సూపర్ అనిపించి మొత్తానికి రీతు కళ్యాణ్ ఇద్దరు సేవ్ అయ్యారు. దివ్య వచ్చింది గేమ్ ఆడటానికి. మీరు తీసుకున్న నిర్ణయం చెప్పండి అంటే రీతు నువ్వు చెప్పిన వీళ్ళిద్దరూ భయపడతారు, నువ్వు చెప్పు చివరికి కళ్యాణ్ అనౌన్స్ చేస్తాడు. సో రాని దివ్య వస్తుంది రిస్క్లోకి గేమ్లోకి అని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ ఇప్పుడు కమాండర్స్ మీ స్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి రాజు లేదా రాణి అవ్వడానికి ఒక 2 నేమ్స్ చెప్పండి అన్నారు. ఇక్కడ దివ్య వస్తుందా లేదు తెలుసు కదా. సంజన గారికి తనూజకి ఎంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇది, మంచిగా ఆర్గ్యుమెంట్ చేసుకొని ఇద్దరిని లాక్ చేసి దివ్య వస్తుంది, దివ్య మీద మీరు ఆడి గెలుస్తారా, మాకు ఛాన్స్ అవ్వండి, ఆల్రెడీ టాస్క్లు ఆడారు కదా అని చెప్పి పోనీ టాస్క్ అంటే అది మేము డిమోషన్ టాస్క్, అది అందుకని ప్రమోషన్ టాస్క్ అది నీళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, చేసుకోవాలి. ఏమవుతుంది ఆర్గ్యుమెంట్ పీక్స్కి వెళ్ళిందబ్బా, అండర్స్టాండింగ్కి రాలేదు, ఏమైతే చెప్పండి, అటు చేసి ఇటు చేసి అది రాజుల దగ్గరికి వెళ్తుంది, రాజు సెలెక్ట్ చేసుకోమనో లేదంటే దివ్యాన్ని సెలెక్ట్ చేసుకోమని అంటుంది, వస్తుంది. ఆ లెక్క చూసుకొని వీళ్ళిద్దరికీ ఛాన్స్ ఉంటుంది కదా అమ్మాయిలకి. సో ఇక్కడ గట్టిగా పుష్ చేయాల్సింది, తమ స్కిల్స్ చూపించాల్సింది, తమ పాయింట్స్ పెట్టాల్సింది. ఎందుకు సింపుల్ మార్గంలో వెళ్ళిపోయారు నాకు అర్థం కాల. చిట్స్ వేద్దామని చిట్స్ వేయటం ఏంటి, దాని తర్వాత బుర్రబాదుకోవడం ఏంటి, దాని తర్వాత బాధపడటం ఏంటి, చిన్నపిల్లల ఆట ఇదేమైనా బిగ్ బాస్ హౌస్లో ఉన్నారా, రాముడి చేత ఆడుతున్నారా, నాకు అర్థమే కల. వీళ్ళు అలా చేస్తే బిగ్ బాస్ మాట్లాడలేదు, ఏమి ఛాన్సులు రాలేదు, ఛాన్స్ రాదంటారు. కొట్లాడాల్సిన చోట కొట్లాడితే ఛాన్సులు వస్తాయి, కొట్లాడకుండా ఉంటే ఛాన్సులు ఎట్లా వస్తాయి నాకు అర్థం కాదు. దివ్యాన్ని తెలియకుండా అనుకున్న ఒక అర్థం, దివ్యాన్ని తెలిసిన తర్వాత కూడా ఇద్దరు అబ్బాయిలు ఎలా వదిలేస్తారు దాన్ని, తమ రాజు రానే మెరుగైన ఛాన్సులు కదా ఇవి, కొట్లాడాల్సింది ఏంటో. అందరికీ ఆసబ్బా బెట్టింగ్ యాప్లు ఎన్ని చెప్తా ఉంటాను చూసారా, ఇదే చిట్స్ వేస్తే మనమే గెలుస్తాను, ప్రతి ఒక్కడికి ఆశ ఉంటుంది. అక్కడ 4 వేస్తే మన ఛాన్స్ 25% అన్న విషయమే మర్చిపోతూ ఉంటాం, ప్రాబిలిటీ ఎంత ఉంది అని చెప్పి. లక్షల మంది ఆడతారు, ఒక్కడికే విజయం వస్తుంది, మిగతా వాళ్ళందరూ. కానీ ప్రతి ఓడికి ఆశ మనకు వచ్చేసిద్దిలే అని చెప్పి, వచ్చిందా రాలా, దాని తర్వాత బాధపడి అప్పుడు ఏమనిపించింది, అరే దీనికన్నా కష్టపడి ఉంటేనే ఫలితం దక్కేది కదా, అనవసరంగా ఇక్కడ పెట్టాను అనుకుంటాం, ఫీల్ అవుతాం. ఇది అంతే.
కష్టపడాలి, పాయింట్స్ పెట్టి ఫైట్ చేస్తే కనీసం మనకు ఛాన్స్ ఉండేది. లక్ మీద డిపెండెంట్ అయ్యారు, ఛాన్స్ పోయింది. అలాగే ఉంటుంది ఏదైనా సరే, లాటరీలు ఇవన్నీ ఉంటే. సో వీళ్ళు ఏం చేస్తారంటే గోల్ బాయ్ అని చెప్పి మొత్తానికి చిట్లేస్తారనమాట. చిట్లేసిన తర్వాత ఇక్కడ ఇంకో మతలబ్ ఉంది. ఏమంటారంటే ఇవిడ చిట్స్ వేద్దాం, ఎవరి పేరు వస్తే వాళ్ళు పోతారు అంటది. అంటే చిట్స్ తీసిన వాళ్ళ పేర్లు పోతారు, చిట్స్ వేస్తారు. వేసుకున్న తర్వాత ND అని వస్తాయి. అంటే నిఖిల్ రాగానే పోయాడు అనగానే వెంటనే తనుజ అదేంటి ఉన్నాడు కదా అని అంటది. ఇప్పుడు తెలివితేటలేదు, నాకు అర్థం కాదు. నిన్న కూడా బాల్స్ గేమ్లో కూడా అంతే. సో నిఖిల్ రాగానే పోయాడు అంటే వీళ్ళకి ఇంకా మెరుగైన ఆపర్చునిటీ కదా. పోయాడు అంటే మనం ఇంకా అక్కడ అటు సైడ్ 70% ప్రాబిలిటీలో మిగిలినట్టు. ఆహా లేదు, పోవడం ఏంటి అంటది. పోతాడు కాదు, ఆడతాడు అంటది. ఓ ఛాన్స్ పోయిందా, ఇంకో ఛాన్స్ ఉంది, పోయింది. ఇమీడియట్గా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానీ ఏది కానీ పడట్లా. దాని తర్వాత మళ్ళీ అడుగుతారు, మీరు ముందన్నట్టు లైవ్లో చెప్తారు, మీరు ముందన్నట్టు పోతాడు అని అంటే కరెక్ట్ ఉండేదేమో అంటే తర్వాత ఇది తినేసి కళ్యాణ్ నవ్వుకుంటూ ఉంటారు, ఏమంటుందో తెలిసి అంటుందని చెప్పి. నెక్స్ట్ తను చిట్స్ ఐడియా ఇచ్చింది ఎవరు అని చెప్పి అప్పుడు ఫీల్ అయ్యి మళ్ళీ పంటలు వేసుకుందాం అంటారేంటి ఏందో. దాని తర్వాత బిగ్ బాస్ అడిగినప్పుడు తనుజ డిమాండ్ అండ్ నిఖిల్ పేరు చెప్తాను. నిఖిల్ ఎక్కడ పేర్లు మార్చేస్తున్నావు కానీ డిమాండ్ అండ్ నిఖిల్ అంటే అరే నేను అదే చెప్తున్నారా అయ్యని చెప్పి అనుకుంటా ఉంటారు. దాని తర్వాత బిగ్ బాస్ రాని తన స్థానాన్ని పదిలంగా ఉంచుకోవడానికి ఇచ్చిన టాస్క్ ఎయిమ్ ఫర్ క్రౌన్. సో టాస్క్ బాగానే ఉంది. లట్స్ లూజ్ చేయాలి, బ్యారల్ ఇసరాలి, బ్యారల్ తీసుకెళ్ళి అక్కడ ప్లాట్ఫామ్ ఉంది దాని మీద పెట్టాలి, తర్వాత బాల్స్తో కొట్టి బ్యారల్స్ పడగొట్టాలి. సో దివ్య చేతిలో 2 ఆప్షన్స్ ఉన్నాయి, నిఖిల్ అండ్ డెమాన్. వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దివ్య సరిగ్గా ఆలోచించలేదా అంటే ఎస్, నాకు ఆలోచించలేదేమో అనిపించింది. డెమాన్ నిఖిల్ ఇద్దరు ఈక్వల్ పవర్ఫుల్లే, కానీ తను ఆలోచించాల్సింది ఏంటి అంటే నిఖిల్ ఇమ్యూనిటీలో ముందుకెళ్తే యాజ్ ఏ కంటెండర్గా నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్గా తనకి సేఫా, డెమాన్ ఇమ్యూనిటీలో ముందుకెళ్తే తనకు సేఫ్ అన్నది ఆలోచించాలి. కొద్దిగా ఆలోచిస్తే నిఖిల్కి ఓటింగ్ తక్కువ ఉంటుంది కదా డెమాన్ కన్నా. సో నిఖిల్ని అదే పొజిషన్లో ఉంచాలి, తన ఇమ్యూనిటీకి చేరువ చేయకూడదు. డెమాన్ ఇక్కడ ఒక దెబ్బకి 2 పెట్లు, ఒకటి డెమాన్కి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది, తర్వాత నేను కావాలని నీకు ఇచ్చాను గుర్తుంచుకో, తర్వాత నువ్వు నాకు ఇది ఫేవర్ చేయాలి అని చెప్పి ఆ పాయింట్ చెప్పుకోవచ్చు. 3 నిఖిల్ని అక్కడే ఉంచవచ్చు. సో దట్ తను నామినేషన్స్లోనే ఉంటాడు, తను కొట్టడు ఇమ్యూనిటీ. ఇప్పుడు తను కొడితే తనకు కూడా డేంజరే. సో గెలుస్తానేమో అని అనుకుంది నిఖిల్, బెటర్ ఛాన్స్ ఏమో అని అనుకుంది కానీ బట్ నిఖిల్ డెమాన్ ఇద్దరు ఈక్వల్ ఛాన్స్ ఇలాంటి టాస్క్లో ఇద్దరు ఈక్వల్గానే పర్ఫామ్ చేస్తారు. ఆబ్వియస్గా నట్లు తీయడం, ఇది ఇసరడం, బాల్తో కొట్టడం. సో ఇక్కడ దివ్య కొంచెం తప్పు చేసిందేమో అనిపించింది. డెమాన్ చూస్ చేసుకోవాల్సింది, ఎందుకంటే డెమాన్ ముందుకెళ్ళినా కూడా తనకి డ్యామేజ్ జరగకుండా ఉండేది. తనకే జరిగిద్దని కాదు, మిగతా వాళ్ళందరికీ అట్లీస్ట్. సో తను నిఖిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇంకా స్టార్ట్ చేశారు. ఇక్కడ కొద్దిగా ఏం చేయాలంటే తెలివిగా బ్యారల్ని సెంటర్లో కాకుండా ప్లాట్ఫామ్ మీద కొంచెం సైడ్కి పెట్టుకోవాలి. బట్ గౌరవ్ ఒప్పుకోవట్లేదు, కొంచెం పెట్టుకోవాలి అన్నాడు. ఇక్కడ ఎవరు కళ్యాణ్ ఎవరు అరుస్తూ ఉంటారు, దివ్య సైడ్కి పెట్టుకో అంటే రీతు అరే నువ్వు అరవకరా, ఇమాన్యుల్ కూడా అంటే నువ్వు అరుస్తే ఎవరికి తెలిసిపోద్ది కదా. దివ్య చెప్తుంటే నాకు తెలుసు అని వాళ్ళకి మినిమం ఐడియా ఉండుంటుంది. ఫస్ట్ నిఖిల్ కూడా కొంచెం సైడ్కి పెడతాడు, కానీ తర్వాత అన్ని సెంటర్కి పెడతాడు. చూడండి విధి ఎంత బలమైందంటే మన సెంటర్కి పెట్టి ఏం పెట్టినా అదృష్టం కాబట్టి ఇంకేం చెప్పాలి, ఒకటి కొడితే 3 పట్టం ఏంటి అలా ఉంటుంది. సో నిఖిల్ 5 పెట్టేపాటికి దివ్య 3 పెట్టింది. సో నిఖిల్ కొద్దిగా ఫాస్ట్గా ఉన్నాడు, బలం కాబట్టి ఆ నట్స్ తీయటంలో ఈజీగా ఉంది. నట్స్ తీయటమే ఇక్కడ మెయిన్ థింగ్. నట్స్ తీయటమే ఫాస్ట్గా తీయాలి. దాని తర్వాత బ్యారల్ ఇసరటం, బ్యారల్ పిక్ చేయడం, బ్యారల్ సెంటర్లో పెట్టడం, అది ఈక్వల్ టైంలో వెళ్తుంది. ఆ నట్టే కొంచెం స్పీడ్గా తీయలేపారు. అప్పుడు దివ్య 2 చేతులతో 2 ఇట్లను తీస్తే గౌరవ్ ఒప్పుకోవాలి. ఎట్ ఏ టైం ఒకటే తీయాలి, ఐదు అని చెప్పాడు. తన స్ట్రాటజీకి బ్రేక్ వేసాడు అక్కడ. సో ఒకటి నిఖిల్ ఫాస్ట్గా తీయటం వల్ల తనకి అడ్వాంటేజ్ అయింది. దాని తర్వాత పెట్టిన తర్వాత ఒకటి పడింది, దాని తర్వాత ఒకేసారి 3 పడింది, దాని తర్వాత ఒకటి మామూలుగా పడిపోయింది. సో తిని ఇంకా బాల్స్ కొట్టడం స్టార్ట్ చేసింది, బేర్లీ స్టార్ట్ చేసింది, ఇక్కడ నిఖిల్ కొట్టేశాడు. సో సూపర్. అయితే అంత సమవుజ్జీలు కాదు, బట్ ఓకే అది అదృష్టం కలిసి వచ్చినా నిఖిల్కి న్యాయంగా అదే బలంగా సెంటర్లో పెట్టడం వల్ల ఏదైనా సరే నిఖిల్ మాత్రం అదరగొట్టాడు. కళ్యాణ్ ఏదైతే నామినేషన్ చేశాడో నిఖిల్ని ప్రూవ్ చేసుకో అదే కావాలని చెప్పి 1కి 2 సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకా మేజర్ ఆపర్చునిటీ ఉందంటే ఇమ్యూనిటీ, కెప్టెన్సీ ఒకేసారి. ఇది నెక్స్ట్ లెవెల్ గేమ్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది మా. రేపు కనుక ఇమ్యూనిటీ కొడితే ఈ వారం సేఫ్, నెక్స్ట్ వారం కెప్టెన్ సేఫ్. అంటే 10వ వారం సేవ్ అయ్యాడు, 11వ వారం సేవ్ అయ్యాడు, 12వ వారంలోకి ఎంటర్ అవుతాడు నిఖిల్. మామూలుగా కాదు. అంటే 11వ వారంలో ఒక మేజర్ హెడ్ లేచిపోయిద్ది నామినేషన్ నుంచి. ఇంకోటి ఇక్కడ ఒక డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ కూడా ఉంటుంది. నిఖిల్కి చాలా అంటే చాలా మంచి వారం కలిసి వచ్చింది. చూపిస్తా అన్నాడు, ప్రూవ్ చేసుకుంటా అన్నాడు, ప్రూవ్ చేసుకున్నాడు. టాస్క్ బాగా ఆడాడు, కరెక్ట్గా ఆడాడు. ఇంకా అలాంటి టాస్క్లు ఇంక వంక పెట్టడానికి కూడా లేదు. గౌరవ్కి సంచాలకి ఇచ్చారు, ఇంక దాంట్లో ఫౌల్స్ కూడా ఏమీ లేవు. సో సింపుల్. ఈరోజు మాత్రం నిఖిల్దే. నిఖిల్ అదరగొట్టాడు. దాని తర్వాత సంజన గారు దివ్య కొంచెం వాష్రూమ్కి వెళ్తారు, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బాధ ఏదో ఒకటి వెళ్ళి ఆవిడ అక్కడ కూర్చుంటారు.
ఏడుస్తున్నావా అంటే లేదు లేదు అంటారుగా నేను ఇక్కడ ఉన్నానని చెప్తారు. సంజన గారు అలాంటి నాకు బాగా నచ్చుతుంది. ఆవిడకి తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో గౌరవ్ నిఖిల్ గెలిచాడు బిగ్ బాస్ అనగానే ఈ పోటీలో చేరి కొత్త రాజైన నిఖిల్కి బిగ్ బాస్ అభినందిస్తున్నారు. దివ్య ఇంకా కమాండర్గా ఉంటారని చెప్పి. ఇదే లాస్ట్ అవకాశం అవ్వచ్చని కూడా చెప్తాడు బిగ్ బాస్. మేబీ ఇంకొక అవకాశం ఇస్తాడేమో సంజన గారికి తనుజాకి మధ్యలో వచ్చేటట్టు. ఇక్కడ కూడా డెమాన్ మరి అడుగుతాడు ఆబ్వియస్గా, నేను రేపు ఇస్తాను ఛాన్స్ అన్నాడు కానీ ఇప్పుడు ఏం ఛాన్స్ రానట్టే కదా, మరి చూడాలి ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. గౌరవ్ చెప్తాడు రాజు రెస్పాన్సిబిలిటీ అంటే అందరిని మంచిగా చూసుకోవాలి, రావణ్లా ఉండకూడదు అని చెప్తాడు. రీతి ఇక్కడ ఏమంటుంది, నాకు ఎందుకో కొత్త రాజు ఫ్రెండ్ అయిపోతాడు అనిపిస్తుంది అని చెప్పి చిన్నగా. ఇదే తెలివి ఏంటి అంటే మళ్ళీ ఓటింగ్ వచ్చినప్పుడు తను మనిద్దరం కెప్టెన్స్ అవ్వలేదు కాబట్టి మనిద్దరం ఉందాము, నెక్స్ట్ గేమ్కి కళ్యాణ్ని పంపిద్దాము అని చెప్పి ఇప్పుడే ఓటింగ్లోకి ఇప్పటి నుంచే స్టార్ట్ చేసింది పావులు కలపడం. మీకు అర్థమైందా ఫ్రెండ్స్? తెలివైందబ్బా. దాని తర్వాత గ్యాస్ ఆన్ అవ్వదు. సో చెఫ్ సంజయ్ గారు, నేను పేరు మర్చిపోయాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు ఆయన లైవ్లో వచ్చారనమాట. సో వచ్చారు, కొంచెం సరదాగా ఉంటుంది చూస్తాను నేను నైట్ ఏం జరిగింది ఏంటి అని చెప్పి నైట్ మీకు చెప్తాను. మిడ్ నైట్ టాక్స్ లేదా మిడ్ నైట్ టాక్స్ నాకు తెలిసి 2 పార్ట్స్ ఉండొచ్చేమో, అలా ఉంది. ఇక్కడ కొంచెం చాలా ఎక్కువ డిస్టెన్సే ఉంది. బట్ ఇది ఎపిసోడ్ రివ్యూ. ఓవరాల్గా చూసుకుంటే బిగ్ బాస్ మేజర్గా నాకు నచ్చలేదు అనమాట. ఆయన చెప్పుంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఉండేది, వాళ్ళు పాయింట్స్ పెట్టుకొని ఉంటే మారేదేమో. దాని తర్వాత గౌరవ్ నస టాస్క్ ఎవరైనా ఓడిపోతారు, బట్ దాన్ని తిప్పి చేశాడు. భరణి అన్న చాలా బెటర్ అనిపించాడు, ట్రై చేశాడు. ఓకే సమ్ టైమ్స్ హ్యాపెన్స్, తనకి బాగాలేదు కూడా, అయినా ఆయన ఆట ఆయన ఆడగలిగాడు. తనుజ గారు డెమోన్తో అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అంత అవసరం లేదేమో అనిపించింది, ఓవర్ యాక్షనే అది. సో దాని తర్వాత మళ్ళీ కలిసిపోయారు కానీ బట్ స్టిల్ అలా ఓట్స్ వదలకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక కీలకమైన స్టేజ్లోకి వెళ్తుంది గేమ్. ప్రతి చిన్న పాయింట్ కూడా చాలా కన్సిడర్ చేస్తారు ఎవరైనా సరే. చిన్న పాయింట్ కూడా హైలైట్ అవుతుంది. ఎవరైతే లీడింగ్లో ఉన్నారు కంటెస్టెంట్లు వాళ్ళకి జాగ్రత్త చూసుకోవాలి. ఇక రీతు సూపరు. సో దివ్య ఆర్గ్యుమెంట్తో కొట్టి మొత్తానికి అడి తిప్పి తన పాయింట్లు పెట్టుకోగలిగింది. సంజన గారు కూడా నచ్చారు నాకు. సో ఆవిడ ఫుడ్ వాళ్ళకి షేర్ చేయటం కానీ లేదంటే దివ్యకి సపోర్ట్గా ఉండటం కానీ బాగా నచ్చింది. ఇది కాకుండా కామెడీ జరిగింది. సో ఇమాన్యుల్ యాస్టీస్గా సుమన్ కూడా బాగానే కామెడీ చేశాడు. వాళ్ళు కూడా కామెడీ చేయడం ట్రై చేశారు, చిరునవ్వుతో అని చెప్పి ఏదో ట్రై చేశారు అంతే, ఇంకా దానికి వంక పెట్టడానికి ఏం లేదు. చలో మళ్ళీ కలుసుకుందాం మిడ్ నైట్ టాక్స్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.